వందల వీడియోలు నేను ఒకటి పెడితే 10 తయారైపోతుంది. సరే ఇప్పుడు వచ్చేవాడు ఫోన్ చేశాడు, కిత్తయ్య అని పడింది. ఫోన్ చేస్తే ఎవరండి అన్నాడు. ఏ ఊరు అన్నాడు. రాజంపేట. చెప్పండి అన్నా. హరే కృష్ణ అన్నా. చెప్పండి అన్నా. అంటే మొన్న ఆయన ఎవరో ఒక ఆయన ఏదో ప్రశ్నలు అడుగుతున్నాడు, ఆయనకి ఏదన్నా చెప్దామని చేశాను, మీకు వచ్చింది అయ్యగారు అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. కదా ఇప్పుడు ఆయనకి ఏం చెప్పమంటావు, నేను చెప్తాను అన్నా. అంటే ఏదో చెప్పాడు పాపం, అతని స్థాయిలో ఏదో చెప్పాడు. అలాగే నన్ను సరే ఇంకా ఇక్కడ అడ్రస్ ఎత్తుకోవాలిగా, పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. నువ్వు బలి, ఇక్కడ బాహుబలి, ఇది అసలే కలి, మాకేంత నా కలి. అంటే అజ్ఞానం. ఈ వ్యక్తి అమ్మా ప్లీజ్ మాట్లాడు, అవ్వా నేను తినాలి బొవ్వా. వీడు వెళ్ళి వాడికి చెప్పాడు, వాడు అలాగే అన్నాడు అని చక్కగా. మరి ఎలా రావాలి సార్ మీ రాజ్యంలోకి అన్నాడు. ఊరి చివర 3 చెట్లు ఇలా కలిసి ఉంటాయి, అక్కడ తవ్వండి. తవ్వితే పెద్ద డోర్ వస్తుంది, ఆ డోర్ తీస్తే అలా సొరంగం వస్తుంది. ఆ సొరంగం నుంచి లోపలికి వచ్చేస్తే అది రాజుగారు అంతఃపురం. వేసేయండి. ఇంకెంత పండగ అండి. ఆటోలోనే మంత్రి గారు మేము అని సల్యూట్ సార్, సల్యూట్ కూడా అన్నాడు. చక్కగా వాళ్ళు ఆ రాత్రి చక్కగా మందు కొట్టి చక్కగా కత్తురట్టుకుని అందులోంచి వచ్చి పడుకున్న రాజుగారిని చంపేసేసి ఆ పక్కనే దగ్గరలో ఉన్న మంత్రి గారి దగ్గరికి వెళ్ళి, సార్ మీరు చెప్పింది చేసామన్నాడు, అయితే మీరు కూర్చోండి మనం డిస్కస్ చేద్దాం ఎలా ఈ రాజ్యాన్ని పరిపాలించాలి అన్నాడు. ఆడన్నాడు ఆ దొంగల లీడరు, నీకు అసలు ఇంత స్థాయి ఇచ్చిన రాజుగారి కొడుకుని ఏం చేసావు, పోరం పోకు నా కొడుకు, నీతో డిస్కస్ చేయట్లా, నువ్వు కూడా కస్కస్ అని ఆయన కూడా వేసేసి ఆడు శివలింగం అది మొక్కలు చేసి తొక్కేసి ఇలా నాశనం చేసేసారు. కాబట్టి ఈ దేశం చాలాసార్లు ముక్కలై చాలాసార్లు నాశనం అయిపోవడానికి కారణం ముస్లింలు క్రైస్తవులు అనుకుంటున్నారేమో. అన్ని మతాలు సమానం అనే పోరంబోకి ఎదవలు ఇప్పుడు ఎలా ఉన్నారో అప్పుడు వాళ్ళ సంకనాకి ఎదవలు ఉన్నారు, వాళ్ళ వల్ల నాశనం అయిపోయింది. అందుకని శివాజీలు తయారైతే, శంభాజీలు తయారైతే, అల్లూరి తయారైతే, ఉద్ధమ్ సింగ్ తయారైతే, భగత్ సింగ్ తయారైతే, ఆజాద్ చంద్రశేఖర్ సుభాష్ చంద్రబోస్ తయారైతే ఈ దరిద్రం పెద్ద ఇబ్బంది ఉండదు, ఈ ఆటోమేటిక్గా డీల్ చేయొచ్చు ఆటోమేటిక్గా. కాబట్టి మనకేంటంటే ప్రాబ్లం, మనకేమో అల్లు సీతారామరాజు ఇష్టం కానీ వాళ్ళు పక్కింట్లో కొట్టాలి, అల్లు అర్జున్ మా ఇంట్లో కొట్టాలి. మన పిల్లలు ఇదిగో రెడ్డి, మన పిల్లలు 120 కేజీలు వెయిట్ తగ్గేదే. రాత్రి 1 గంటకి జొమాటోలో టమాటా బాతు తగ్గేదేలే. షుగర్ 250 460 తగ్గేదేలే. థైరాయిడ్ దానికి కూడా నెంబర్ ఉందండి, నాకు తెలదు కాబట్టి అది తగ్గేదేలే. నువ్వు అసలు మానవుగా, నువ్వు మానవా మానవా అదనమాట. కాబట్టి మీరు లక్ష్యం, మీరు అమ్మ అనుకుంటే అవ్వనిది లేదు, అమ్మ అనుకుంటే అన్నీ అవుతాయి. అందుకని మీరు జీజాబాయి లాగా మీ పిల్లల్ని పెంచగలగాలి. మీరు అనుకోండి, ఇంతమంది తల్లులు అనుకునే దృష్టి పెట్టి ఈగోలు పక్కన పెట్టి ఈశ్వర కార్యం అని దీన్ని చేస్తే ఓ మంచి స్కూల్ ఎందుకు రాదు? మనమేమో గొర్రెలు తోలేస్తాం, అక్కడికి వెళ్ళాక వాట్ ఇస్ దిస్ బొట్టు, యూ షుడ్ నాట్ వేర్ అని లేపేస్తారు. ఆ పిల్లలు ఏం చేస్తారు? నేను 20 ఏళ్ల క్రితం ఓ పిల్ల ఈ బయట పెళ్ళి పిల్లలు అనేసి ఉంటుంది, ఆ స్కూల్ నుంచి వచ్చింది వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు, తల్లి గాజులు వేయరా అన్న. అంకుల్ ఆ స్కూల్లో గాజులు వేసుకోకూడదు అంది. విజయవాడలో మాకు 20 ఏళ్ళ క్రితం. 20 ఏళ్ల క్రితం గాలి ఇప్పుడు గురం అవుతా? దొరికేరండి బాబు, భలే దొరికేరు కూడా అదే అంట.
నిద్రపో, ఎప్పటికీ అదే ఉంటుంది. కాబట్టి ఈ ధర్మనాశనం చేయడానికి క్రైస్తవం ఇక్కడికి వచ్చింది, ఇస్లాం ఇక్కడికి వచ్చింది. నువ్వు ఎదవు కాబట్టి, సిగ్గులేదు కాబట్టి, నీ పూర్వీకుల్ని మానభంగం చేసి ఈ ధర్మాన్ని నష్టం చేసిన మతంలోకి నువ్వు మారుతున్నావు, గతాన్ని మర్చిపోతున్నావు. కాబట్టి కూర్చోబెట్టాలి, చెప్పాలంటే మనకంటూ వేదిక ఉండాలి. వేదిక ఉండాలంటే మనం కొంచెం త్యాగం చేయాలి, కొంచెం మెదడు పెట్టాలి, కొంచెం ధనం పెట్టాలి. కానీ మీరు మాత్రం గట్టి మీద ఉండి బాగా మ్యాక్సిమం మన హిందువులు ఎలా ఉన్నారంటే శాలువ బ్యాచ్ అమ్మ మాట్లాడు. ఇప్పుడు బుక్ లో గొర్రెల బుక్ లో కదా, దాంట్లో చాలా చండాలం ఉంది అని అంటున్నారు కదా. చండాలం అంతా కూడా చాలా వరకు యూట్యూబ్ లో పెడుతున్నాం, చూస్తున్నాము, వింటున్నాము. అది నిజంగా చాలా చండాలంగా ఉంది. అయితే మనం ఇట్లా కొంతమందిని గ్యాదర్ చేసి ఇట్లా ఎంతవరకు మనం స్ప్రెడ్ చేయగలుగుతాము? యూట్యూబ్లో పెట్టినంత మాత్రాన దీనికి సొల్యూషన్ ఉండదు కదా. అంటే నా ఒపీనియన్ ఏంటంటే, ఇంత చండాలమైన బుక్కును వీళ్ళు ఎట్లా ఫాలో అవుతున్నారు? భారతదేశంలో ఇంత ఉన్నతమైన సంస్కృతి ఉంది కదా, ఇలాంటి బుక్ను ఇక్కడ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు? దీంట్లో ఉన్న వాల్యూస్ అనేవి లేవు కదా, ఇవి చదివి పిల్లలు చెడిపోతారు కదా అని చెప్పి మనం ఒక కేసు వేయగలమా? సరే, నాకు మీకు అర్థమయ్యేలా చెప్తా. ఒక 60 మంది ఒక చోట ఇరుక్కున్నారు, వాళ్ళ బండి పాడైపోయింది. కానీ వాళ్ళ వ్యాన్లో కూరగాయలు, గిన్నెలు, స్టవ్ ఉన్నాయి. అందులో ఒక్కడికే వంటొచ్చు. ఒరే ఆకలి వేస్తుందిరా అన్నారు. అయితే వంట చేసేద్దాం అన్నాడు. అంటే గబగబా స్టవ్, కూరగాయలు అన్నీ దించేశారు, గిన్నెలు అక్కడ పెట్టేసి ఓకేరా అని ఎవరికాడు అక్కడ సెల్లట్టు గేమ్స్ ఆడుకుంటూ సెల్లో మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ వంట అవుద్దా, మంట అవుతుందా? మిగిలిన 5 ఎదవలు బేవర్స్గా సెల్ల నొక్కుంటే ఒకడొచ్చి కూరగాయలు పోయాలి, ఒకడొచ్చి గిన్నెలు కడగాలి, ఒకడొచ్చి బియ్యం కడగాలి, ఒకడొచ్చి మజ్జిగ ఏమన్నా కుదిరితే చెయ్యాలి, ఒకడొచ్చి ఆకులు తీసి అడవిలో ప్లేట్లా చెయ్యాలి. మధ్యలో వచ్చి ఏంట్రా వంట అంతా వచ్చింది, ఏంటి వెరైటీలు ఏం చేస్తాం, ఏంటి పప్పు వచ్చానా, పకోడీ లేదా, నీ పకోడీ కూడా అడుగుతుంది. నాలంటోడైతే గిన్నె వస్తుంది వస్తుంది. అవునా? ఆవిడ పని చేసేవాళ్ళు కొందరు ఉన్నారు, పండగ చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. బాగా చేస్తున్నారండి, దండం కుదిరితే అన్నం, కుదరకపోతే సొన్నం, శాలువా ఫ్రీ, దండ. అవి కాదు మీ దండలో శాలువాలు, మీ దండాలు. ఐ డోంట్ వాంట్ యువర్ శాలువాస్ ఆర్ సెల్ఫిష్. ఐ డోంట్ వాంట్ యువర్ దండల ఆర్ దండాలు. ఐ వాంట్ పీపుల్ హూ కెన్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్ ఆర్ వర్డ్స్. అంటే చెప్పింది చేసేవాడు కావాలి, చేస్తే అవుద్ది. అదే పిల్లి మెల్లో గంట. ఓ లక్ష్యం పెట్టుకోండి, స్కూల్ పెట్టాలి, ఆవిడ హెల్ప్ తీసుకోండి, పెద్ద తలకాయ 2026 కన్నా పెట్టండి. మీ అంకురం సినిమా చూసారా? ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుకు అటో ఇటో ఇటో. నేను ఎందుకు ఎంత గొంతుకుంటున్నా అంటే, ఎక్కడైనా ఓ శివాజీ పుడతాడు కదా, తయారవుతాడు కదా, ఈ జాతిని ఉద్ధరిస్తాడు కదా, ఓ వివేకానందుడు వస్తాడు కదా. కానీ మనం ఎంత దిగజారిపోయినామంటే, అదేంటో ఆ పాట ఉంది, పాప పాప నో షుగర్ పాప ఏంటి, జానీ జానీ ఎస్ పాప ఈటింగ్ షుగర్ నో పాప. ఏం నేర్చుకున్నాడు? అబద్ధం ఆడటం నేర్చుకున్నాడు. నీ విద్య అది, దానికి నువ్వు మురిసిపోతున్నావు. చాగంటి గారు ఎవరింటికి వెళ్ళారు, వాళ్ళ అమ్మ బాబు అని వాడిని పిలిచింది, ఏమని, టింకు అని పిలిచింది. వాడు వచ్చాడు, పక్కింటికి కుక్క. ఎందుకని? బోత్ కాల్డ్ టింకు, బోత్ గో టు సింకు, బికాజ్ దేర్ ఇస్ నో లింక్. వాడికి ఒక పేరు పెట్టి విష్ణు పిలు, ఎంత బాగుంటుంది, ఫణి పిలు, హేమంత్, రేవంత్, జయంత్, శంకర్,
ఈ నిక్నేమ్ రోగం నీకుంది, ముస్లింకి లేదే, క్రిస్టియన్స్కి లేదే. క్రిస్టియన్స్ అంటే 50-50 చక్కగా వాడు అర్జున్ జీసస్ పేరు చెప్తా వినండి. లాజరస్ నాగేంద్రుడు, వాసు మోజెస్. మొన్న ఆడెవడో ఫోన్ చేశాడు, గొర్రె ఉంది గోదావరి గొర్రె లైవ్లో, అదే సిగ్నేచర్ ఛానల్లో ఇంటర్వ్యూలో. సార్ వెంకట్ గారు మీ నాన్నగారి పేరు అన్నారు, పాల్ ప్రసాద్ అన్నారు. అంటే పాల్ అవి అమ్ముతారండి, అది బైబిల్లో ఒకటి పేరు అన్నాడు. పాల్ అంటే అందులో ఉందనుకుందాం, ఈ ప్రసాద్ ఎక్కడ ఊరికే పెట్టుకున్నాం. మరి పాల్ ప్రసాద్ కొడుకు వెంకటలయ్యడు ఊరికే పెట్టుకున్నాం. ఊరికే పెట్టుకోలేదురా, మాకే పుడితే పెట్టుకున్నారు. నా అంత గట్టిగా మీరు మాట్లాడలేరు, తీయగా మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి, సత్సంగం చెయ్యండి. 10 మందో 5గురో దగ్గరలోని గుడికి వెళ్ళండి, రామాయణం తీసుకోండి, ఎవరికీ చెప్పద్దు, మీరు చదవండి, మీ పిల్లలతో చదివించండి. ఒక్కోళ్ళు రోజు ఓ 2 రూపాయలు పక్కన పెట్టండి. ఆ డబ్బులతో మంచి ఫ్లెక్సీలు గుళ్ళో కట్టించండి. శ్లోకాలు కావాలంటే నేను చెప్తాను, ఎవరైనా చెప్తారు. ఓ శ్లోకం చెప్పండి, దండం పెట్టలే. ఉద్యమేన హి సిద్ధ్యంతి, ఎప్పుడుదో తెలుసా ఇది? 33 ఏళ్ల క్రితం నేర్చుకున్నాను. 33 ఏళ్ల క్రితం, when I was child. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాని న మనోరథై నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగా. అంటే అర్థం ఏంటి చెప్పాలిగా? అంటే ఉద్యమము అంటే పని, దానికోసమై పోరాటం చేయకుండా, దానికోసం ప్రయత్నం చేయకుండా ఏ పని పూర్తి కాదు. సింహం అడవికి రాజైనప్పటికీ నోరు తెచ్చి కూర్చుంటే జంతువులు వచ్చి నోట్లో పడవు. నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగా. నేను రోజుగారిని అంటే లోపలికి వెళ్ళావు, అది కూడా వేటాడాలి. కాబట్టి మనం అందరం సింహానం అవ్వచ్చు, శివంగులు అవ్వచ్చు, వేట అయితే మానకూడదు. ఆ వేట ఏమిటంటే ధర్మం కోసం టైం ఇవ్వడం. రైల్లో వెళ్తాం, బస్సులో వెళ్తాం, చక్కగా భౌతికత అలా తీసి చదవండి. మా ఇంట్లో భౌతికత ఉంది, చేతిని చూద్దాం, అలాగే ఉంటుంది చేతి, ఎవరు చేయించగా. థ్యాంక్స్. ఇప్పుడు దించండి. భగవద్గీతలో 3 అధ్యాయాల పేర్లు నేను చెప్పగలను అన్న వాళ్ళు చేస్తాను. ఇప్పుడు తీరండి, బరువు నిలబెడతావు, నిలబెట్టావు. మళ్ళీ విషాద ఒకటే విషాద, 2 కొన్ని గుడ్ల మెల్ల. జ్ఞానేశ్వరి అంటేనే తెలుసా? భగవద్గీత మరో పేరు. మరాఠీ భగవద్గీతని జ్ఞానేశ్వరి అని పిలుస్తారు, మీకు తెలియదేమో. ఎవరు 5 చెప్తాను? ఇదే అలాగన్నా ఏదో ఎంకరేజ్. అమ్మ చెప్పండి, ఎవరు మా అమ్మ? అర్జున విషాద యోగము, జ్ఞాన యోగము, ధర్మ సన్యాస యోగము, ధ్యాన యోగము, భక్తి యోగము, సాంఖ్య యోగము, విశ్వరూప సందర్శన యోగం. అమ్మ ఏం పేరు? మా అమ్మ నా పరువు నిలబెట్టిన మా అమ్మ, నువ్వు లేకపోతే మేం కొడతాండుమ్మా. అమ్మ ఇది ఒక్కటే ఉంది, కొన్ని ఉన్నాయేమో చూద్దాం. ఇది గొర్రెల ప్రశ్నావళి. ఇక్కడ నా నెంబర్ వేసేసి కనబడే చోట అనిపించండి. మీరు పురుషులైతే మీకు సిమ్ముంటే దమ్ముంటే అనేవాడిని, నా నెంబర్ వేయండి, పర్వాలేదు. భగవద్గీతలో ఒక్క శ్లోకం వచ్చండి అని వాళ్ళు చేస్తాను, చెప్పరా? అమ్మ నువ్వు వాళ్ళని మాట్లాడేవు, ఎవరు నువ్వు చెప్పు.
सततयुक्ताये भक्तास्त्वां पर्युपासते ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాంకే యోగ విత్తమా. ఎందుకంటే రోజు 12 అది చదివితేనే మాట్లాడతాను నేను ఎవరితో అయినా. 12వ అధ్యాయం చదివిన తర్వాతే నేను ఎవరితో అయినా మాట్లాడతా, లేదా మాట్లాడను. అది రైల్లో ఉన్నా సరే, విమానాల్లో ఉన్నా సరే, రోడ్డు మీద ఉన్నా సరే, నేల మీద ఉన్నా సరే. ఐ బ్రేక్ మై మౌనవ్రతం విత్ ఆఫ్టర్. అది నా నియమం, అది నా నియమం. అందుకే భగవద్గీత అమ్మ విజయ్, భగవద్గీత నేను 1000 దానం చేశా. ఇచ్చిన భగవద్గీత స్టాంప్ కొట్టిస్తాను. ఏమని స్టాంప్ కొడతాను తెలుసా? బహుశా ఇక్కడ భగవద్గీత తెచ్చాను, దీని మీద ఉందో లేదో, ఇది ఎప్పుడుదో ఇది. ఓకే, భగవద్గీత మీద చిన్న భగవద్గీత చాలా ఇస్తుంది. దాని మీద ఉంటుంది, ఏముంటుందంటే స్టాంపు, మనిషి అయి పుట్టినందుకు మరణించేలోపు భగవద్గీత. అలా చెప్తే రాధమానుదాస్ అవడు. అది మా అమ్మాయి ఉన్నారుగా, నా లెక్చర్స్, నా వీడియోస్ చూశారుగా. మనిషి అయి పుట్టినందుకు మరణించేలోపు ఒక్కసారైనా పూర్తిగా భగవద్గీత చదివి చావండి బ్రాకెట్లో, ఎందుకంటే చదవకపోయినా చస్తారు కాబట్టి. ఇట్లు రాధమానుదాస్. అది రాయించండి, నా పేరు నన్ను అభినయించి ఎవరన్నా తిరిగితే పుణ్యపడతా. ఈ సూపర్ ఏం ఒక్కర్లేదు, అది జనానికి అందితే సూపర్. అర్థమైందా? వాళ్ళు చూడండి, ఆ దగ్గర ఏం లేకపోయినా వాడు వచ్చను, వాడు సచ్చను, వాడు కాచను అంటాడు. తప్పే ఉంది, అలా బట్ట ఏమన్నా గొప్ప బట్ట అయినా వాడు ఉన్న 1000 పేజీలకి కేకలు పెట్టేస్తుంటారు. 44 మంది తాగుబోతులు రాసిన బుక్కి. మరి ఇక్కడ ఒక్క మహాభారతం 1,00,000 శ్లోకాలే ఒక్కడు రాశాడే వ్యాసుల వారు. 18 పురాణాలు ఇవన్నీ కలిపితే 5 లక్షల పైన శ్లోకాలు. జీవితాలు సరిపోతాయా? అంత ఇచ్చిన వ్యాసుల ముందు ఆఫ్టర్ ఆల్ ఈ పనికి మాలిన బైబిల్ దేనికి? తుడుచుకోవడం తప్ప దేనికి? ఈ ముస్లిమ్స్ వాళ్ళు కూడా ఈ మధ్య మారుస్తున్నారు స్వామి. మాకు పెన్షన్ ఆఫీస్ ఉంది, అందరు ముస్లిం ఆయన ఉంటాడు. వెళ్ళినప్పుడల్లా మీ శివుడు ఎక్కడున్నాడు, శివుడు అంటావు. కాబాలో ఉన్నాడు, శివుడు డాబాలో ఉన్నాడు, మీ కాబాలో ఉన్నాడు. మక్కేశ్వర్ మహాదేవ్ కి ఒకసారి చెప్పదమ్మా. మక్కేశ్వర్ మహాదేవ్ కి జై, మక్కేశ్వర్ మహాదేవ్ కి జై. హర హర మహాదేవ్, హర హర. ఇప్పుడు మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే మనం చెవుడు వాడం, బెదరు వాడం. వాళ్ళు పాప అన్ని వాడేస్తున్నారు. కాదా మనం అడిగావు అసలు ఎప్పుడైనా ప్రశ్న? ఏమడిగావు చెప్పు. మా శివుడు కనిపించట్లేదు అని అంటే నీ అల్లా మాత్రం ఎక్కడ కనిపిస్తున్నాడు? నీ అల్లా ఫస్ట్ ముస్లిమ్స్ అన్నప్పుడు చంద్రుడు కనిపించినప్పుడే కదా మీరు రంజాన్ చేసుకుంటున్నారు. అంటే మా చంద్రుడు మేమే కదా పూజ చేస్తున్నాము. మరి ఆ చంద్రుడు వచ్చినప్పుడు మీరు చేసుకుంటున్నారు కదా. ఆయన ఏమన్నాడు? అట్లా కాదు, మాదే ఫస్ట్ ఉంటుంది, నా దేవుడే ఉన్నాడు, అసలు అల్లానే ఫస్ట్ వచ్చాడు. ఒక జోక్ చెప్తారు. ఇప్పుడు ఒక ప్రశ్న వేద్దాం అంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉంటుందని కాదు. మీరు కావాలి గూగుల్లో కొట్టండి, ప్రపంచంలో కత్తి పట్టుకుని పెరిగిన మతాలు ఏవి? ఓ చేతితో పుస్తకం, ఓ చేతితో కత్తి. రక్తపాతం లేకుండా ప్రపంచంలో ఇస్లాం కానీ క్రైస్తవం కానీ పెరిగినాయా? చెప్పండి. ఇప్పుడు నా ప్రశ్న లిస్టులో ఒక క్వశ్చన్ ఉంది. షో మీ వన్ ఫెస్టివల్ విచ్ ఈజ్ వితౌట్ బ్లడ్ షెడ్. రక్తపాతం లేకుండా మీరు చేసుకునే పండగ ఒకటి ఉంటే చూపించు అని అడిగారు. ఇది వదిలేసేయండి. బల్గేరియా పేరు విన్నారా? ఓకే, ఒక కంట్రీ. అరబ్, ఇలా ఆఫ్రికా. జస్ట్ 2 రోజుల క్రితం ఆఫ్రికాలో కొండ గుహల్లో ఓ శివలింగం దొరికింది. దాని వయసు 6000 సంవత్సరాలు. అప్పుడు ఈ మతాలు లేవు. బల్గేరియాలో ఒక అరబ్ కంట్రీలో సూర్య దేవాలయం భూమి ఇసుక లోపల దొరికింది. దాని వయసు 8000 సంవత్సరాలు. ఇంకా జపాన్లో, తైవాన్లో శివలింగం, విష్ణుమూర్తి బోల్డ్. ప్రపంచంలో ఎక్కడ తవ్వినా హిందుత్వానికి సంబంధించిన ఆనవాళ్ళు మాత్రమే దొరుకుతాయి.
ఇస్లాంకి క్రైస్తవానికి దొరకవు. ఛాలెంజ్, ఎవరైనా ప్రూవ్ చేయండి. మోర్ దెన్ 10,000 years, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్ ఆన్ దిస్ ఎర్త్, షో మీ. Show me one mother in your religion will change, will convert. Tell me one great mother in your religion. ఒక అమ్ముందా? బొమ్మల్లా వాడు దొక్కడం తప్ప. అందుకని అన్ని మతాలు సమానమని తెలుగుద్ది. అవర్ టార్గెట్ ఈజ్ నాట్ ముస్లిమ్స్, అవర్ టార్గెట్ ఈజ్ నాట్ క్రిస్టియన్స్. డోంట్ వేస్ట్ యువర్ టైం. యువర్ టార్గెట్ సెక్యులర్ కుక్కలో ఆర్ ఇన్నోసెంట్ హిందూస్. వాళ్ళు ప్రమాదం, వీళ్ళు కాదు. వీళ్ళకి క్లారిటీ ఉంది, వీళ్ళకి క్లారిటీ లేదు అమ్మా. అందుకే నువ్వు అసలు ఆర్గ్యూ చేయక్కర్లేదు, అసలు అవసరం లేదు. మీరు చదవలేదు కాబట్టి, చదివి చెప్పినా కూడా వేస్ట్ కాబట్టి, సో డోంట్ గో ఫర్ ఇట్. యూ టార్గెట్ అవర్స్, అవర్ నైబర్స్, అవర్ ఫ్రెండ్స్, అవర్ కిత్ అండ్ కిన్స్ అండ్ అవర్ హౌస్ ఫ్యామిలీ పీపుల్. ఖురాన్లో ఆల్ బక్రా చాప్టర్ నెంబర్ 57 to 63 నెంబర్ చెప్పారు. భగవద్గీతలో 17:7 చెప్పడం కాదు, ఇది కూడా చెప్పారు. చెక్ చేసుకోండి. అప్పుడు ఆవుడు బలివ్వమని దేవుడు చెప్పగా వారు ఎటువంటి ఆవుడు బలివ్వాలి అని అడిగారు. అది రంగు ఇలా ఉండాలి, దాని తోక ఇలా ఉండాలి, అది బరువులు మోసి ఉండకూడదు, అలా కొన్ని లెక్కలు చెప్తే అటువంటి ఆవుని వారు తెచ్చి వధించను. దాంట్లో ఉంది. అలాగే నేను యెహోవా మెనూ అని బైబిల్లో తోటి పెట్టాను. 7 ఏళ్ల క్రితం ఎప్పుడు ఉంటుంది చూడండి. అందులో ఏ జంతువులు తినాలి, ఏ చేపలను తినాలి, ఏ పక్షులను తినాలి అని లిస్ట్ ఉంటుంది. అంతేగాని ఎక్కడ కూరగాయ తినాలి, పండు తినాలి అదే ఉండదు. ఎందుకంటే యేసు అని కూడా ఎంత చవటంటే ఎప్పుడో ఎండాకాలం ఎక్కడికి వెళ్తున్నాడు, దేశతిమ్మరు కదా. అదేదో పాట ఉందండి, పాట సరిపోద్ది. ఏంటంటే అది కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ సినిమా అనుకుంటా. వాడి పేరు బికారి, వాడిది ఆర్యడారి. చూడకుండా మరి అతను గురించి చెప్పినప్పుడు వాడిది అనాలి. అసలు సరదాగా మా అమ్మ కాబట్టి అమ్మమ్మ ప్రసాదం ఇచ్చేస్తా ప్లీజ్. మీకు టిఫిన్ చేశాను, నేను చేయలేదు. అయినా నాకు ఎనర్జీ ఉంటుంది. నేను ఒక్క భోజనం కానీ నిన్న 4 తిన్నాను, ఇవాళ అదే అవుద్ది. విషయం ఏంటంటే అతను అలా వెళ్తుంటే చెట్టుకు అంజూరు పళ్ళు లేవు. ఐ వాంట్ ఫ్రూట్స్ అన్నాడు. ఒరే లపూట్, ఇది సీజన్ కాదు, ఫ్రూట్స్ ఎలా వస్తాయి? ఐ కాంట్, నో ఐ వాంట్, ఐ కాంట్, ఐ వాంట్. అలా గొడవ అయిపోయింది. ఆ చెట్టు పాపం పండ్లు వాళ్ళు ఇప్పుడు పవర్ఫుల్. వాళ్ళు ప్రేయర్ అయ్యి ఏమంటారు? దేవుడికి మహిమ కలుగును కాక అంటారు. మహిమ లేదు కాబట్టి. ఇప్పుడు ఉదాహరణకి ఎవరికి ఆకలి వేస్తుంది, ఆవిడకి పండు ఇచ్చుగాక. ఆకలి వేసిన ఇస్తాం, వాళ్ళ దగ్గర లేదు కదా మా పండు, అందుకే పండు ఇస్తాం. అది అంత దగ్గర మహిమ లేదు, అందుకే దేవుడికి మహిమ కలుగును కాక లేదు కాబట్టి. మహిమ లేని దేవుడికి మహిమ కలుగును కాక. నీకు అర్థమైంది చెప్తాను. మీ ఊరికే స్టేట్మెంట్ ఇచ్చింది అలాంటి స్వామిజీ అంటారు. మహిమ లేదు అని నీకు ఎలా తెలుస్తుంది అంటే, ఇతను పండ్లు అడిగాడు, ఫ్రూట్ ఆస్కర్ బై లపూట్, బట్ నో రూట్ బికాస్ నో సీజన్. దిస్ ఫెలో డోంట్ హ్యావ్ ఎనీ రీజన్. ఐ వాంట్. దెన్ 3 says I can't. దిస్ ఫెలో టేకెన్ వాటర్ అంటే కర్సర్. వృక్షమా నువ్వు ఎండిపో. వారంబోకు, నీకు శక్తి ఉంది కదా, నువ్వు సర్వశక్తివంతుడైన దేవుడు కదా, ఆ చెట్టు ఫ్రూట్స్ వచ్చు కదా. రామదాస్ సినిమా అన్న చూపిస్తే బాగుంది. రామదాస్ సినిమా చూశారు, అందులో అంతారామమయం, అందులో రాముడు వారు అలా పాదం పెడుతుంటే అంతా ప్రకృతి పొలకిస్తుంది, ప్రకృతి అంతా పచ్చగా అయిపోతుంది. వీడొస్తే పచ్చగా అయిపోతుంది. గడ్డ పగిలిపోను. ఎవడన్నా రమ్మను, ఎవరినైనా. ఇప్పుడు నేను మెసేజ్ పెడుతుంటా, వాడు ఏదో తిట్టేసి నాకు వాయిస్ ఏదో పెడతాడు, అరే ఎదవా ఇది ఇది పిలక ఏదో పెడతాడు.
సార్ నమస్తే అని వాడి పేరు పైన ఉంటుంది, పేరు లేకపోతే పేరు లేని గొర్రె. సార్ నమస్తే సార్, మీ నాన్న పేరు మీ అమ్మ పేరు చెప్పుకోగలిగే ధైర్యం ఉంటే, బొకడా బైబిల్లో ఉంటే, ఒకవేళ లేకపోయినా ఎందుకు లేదో చెప్పగలిగితే ఫోన్ చేయండి అంటారు. ఒక్కడు చేయడు. ఎందుకు చేయడు? ఆ నాన్న పేరు చెప్పాలి. చెప్తే అది బొకడా బైబిల్లో ఉంటుంది. ఎందుకని? అది మనకే పుట్టాడు. గమ్యం సినిమా చూసారా? పులి ఇక్కడ అంటాడు. ఎరా మీ అమ్మ అడిగికి వెళ్ళిందా? పులి మీ ఇంటికి వచ్చిందా? ఏదో పెద్ద బ్రిటిషోడు పుట్టినట్టు అర్థబాబు నీతి లేని ఎదవలే క్రైస్తవులు అవుతారనడానికి ఎంతకంటే రుజువు ఏంటి? మీ మతంలో కులం ఉంది, ఇటు పేరు ఈపీ రెడ్డి, వెరిపప్ప రెడ్డి. నీకు రెడ్డి ఎందుకు రా గుడ్డి? తోక లేకపోతే బతకలేని పోకులు మీరు మాకు చెప్తారా ఉపన్యాసాలు? మీరు ఎవరైనా చెప్తారమ్మా? మీరంతా మామూలు మీరు చెప్తారు మీ తాట ముత్తాతలు ఎవరని ఎవరైనా అంటారా? ఎవడైతే హూ కన్వర్టింగ్ టు క్రిస్టియానిటీ దట్ రాస్కల్ డిక్లేర్స్ హిస్ ancestors are fools, ancestors all in the hell, రాస్కల్ ఫెలో. మీ తాత ముత్తాతల నరకంలో ఉన్నారని చెప్పే యదవ మతం మాకెందుకు? పనికి మాల మతం క్రైస్తవం. ఛాలెంజ్ ఎవరైనా రండి, బట్ 100% క్రైస్తవుడు రావాలి. ఇప్పుడు నేను మీతో ప్రతిజ్ఞ చేయిస్తా, అలాంటి ప్రతిజ్ఞ వాడు చేయగలిగితే రండి, నేను వస్తాను. స్వచ్ఛమైన భారతీయునైనా భారతీయురాల్ని హిందువుని అయినా నాకు, నా కుటుంబానికి, నా పూర్వీకులకి, నా దేశానికి, నా కుటుంబానికి, పనికి మాల ఎడారి మతాలకి, ఆ ఎడారి మత పుస్తకాల్లో క్యారెక్టర్లకి, ఆ పేర్లకి, నాకు, నా కుటుంబానికి, నా పూర్వీకులకి, నా కుటుంబానికి అస్సలు ఆ దరిద్రానికి నాకు సంబంధం లేదని బహిరంగంగా, సభాముఖంగా, ధైర్యంగా, గర్వంగా ప్రకటించుతున్నాను. అదే భారతీయుడు ఉంటే అది కూడా ఇలా విపి రెడ్డి చెయ్యాలి. క్రైస్తవుడిని నేను విజయప్రసాద్ రెడ్డిని రెడ్డిని తినేది గడ్డిని సాంప్రదాయని తోక కావాలా, పేరు కావాలి, అమ్మా నాన్న పేరు చెప్పలేవు, మాకు అవసరమా? అందుకని మన గౌరవప్రదంగా ఆడు గొర్రె అని నాకు తెలుసు, మీకు తెలుసు, అలా తెలియాలా వద్దా? చెప్పాలా వద్దా? తెలుస్తుంది కానీ బయట పెట్టుకోవట్లేదు. అలా దిగిరు కదా, ఎట్లాగో తప్పదని చాలా మంది అట్లా కూలిపోతున్నారు కొందరు. అందుకే పాట పాడేది, ఊరికే పాడం పాట ఊరికి వస్తాయి. అమ్మా పాటలు ఊరికే పాడం. అటు ఇటు కాని హృదయంతో ఎందుకు రాయి గొర్రెల బతుకు. అదే మనం కేవలం ఏదో హాస్యం కోసం మాట్లాడట్లేదు. ఈ దేశం, ఈ జాతి నాశనానికి ఇస్లాం, క్రైస్తవం బోర్డు కృషి చేస్తున్నాయి ముక్కలు చేయడానికి. ఎందుకంటే ముస్లింలు ఆల్రెడీ ముక్కలు చేశారు. ఈ గొర్రెలు, అందులో తెలుగు గొర్రెలు, అందులో విజయ్ కుమార్ అనే ఒక గొర్రె, ఉపేంద్ర అనే గొర్రె, ఇంకా వేరే గొర్రెలు అంతా మనకు పుట్టినలే. హిందువులు ఒక కటువైన మాట చెప్తాను, హిందువులు జలదానం చేశారు, హిందువులు అన్నదానం చేశారు. ఈ క్రైస్తవులు పుట్టడానికి వీరదానం కూడా హిందువులే చేశారు. ఎవరన్నా కాదంటే వాళ్ళ నాన్న పేరు చెప్పండి. ఎవరైనా సరే కాదా? ఉపేంద్ర వాళ్ళ నాన్న పేరేంటి? ఉపేంద్ర పేరు ఎక్కడ ఉంది? ఇంత కటువుగా ఏం చెప్తుందంటే ఆ దరిద్రం నుంచి ఈ దేశాన్ని రక్షించుకోవాలి కాబట్టి. లేకపోతే ఉపేంద్ర అనేవాడు, విజయ్ కుమార్ అనేవాడు మనకి పుట్టిన ఎదవలో ఈ దేశాన్ని మొక్కలు చేసేయాలంటారా? కేక్ అనుకున్నారా? బోకులు యేసుకి పైలేసారు మేకులు, నవరంధ్రాల్లో మేకులు వేసేస్తాం, దేశాన్ని మొక్కలు చేస్తానని ఏ ఎదవకైనా. అందుకని ఈ దేశాన్ని మొక్కలు చేయాలనే భావన పుట్టించేటువంటి ఎడారి మతాల నుంచి మన దేశాన్ని రక్షించుకోవాలంటే సర్వే జన ఇది రాయండి గోడల మీద, ఇది చెప్పండి, ఇది నా ధర్మం అని. మనమేమో చాలా బాగా చెప్పారు. ఎందుకు
ఇప్పుడు నేను శ్లోకం నేర్పించాను, అది మీ పిల్లలు నేర్పించాను. భగవద్గీత 18 అధ్యాయాల పేర్లు మీ పిల్లలకు రావాలి. మీ దగ్గరలో ఏ టెంపుల్ ఉందో ఆ టెంపుల్లో ఇవి 18 అధ్యాయాలు ఒక ఫ్లెక్సీ పెట్టండి. ఏమీ చేయకుండా పని ఎలా అవుతుందమ్మా? ఒక్కడ ఎన్ని రోజులు చేస్తాడు అమ్మా? అందుకని ఈ దేశ నాశనం, ఈ దేశం ప్రగతి మీ చేతుల్లో అమ్మా. జై శ్రీరామ్. పైకి చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. ఇంత ఓపికగా మీరు కూర్చున్నందుకు చాలా ధన్యవాదాలు, చాలా సంతోషం. నేను మీకు అందరికీ ఒక 2-3 రకాల స్టిక్కర్లు, ఒక ఏకాదశి పేపరు, ఇంకా కొన్ని బృందావనం సంబంధించినవి ఇస్తాను. ఎవరు తీసుకోలేదు వాళ్ళు తీసుకోండి. తీసుకుని అవి అక్కడ పాడేయడం కాకుండా సీరియల్స్ అవి చూడకుండా అందులో ఏముందో సీరియస్గా చూడండి. అది పిల్లలు నేర్పండి. మీరంతా మంచి అమ్మలు. నా గొంతు రాచుకుపోయినా గోదావరి పిలిచినందుకు, మీరందరూ దారిలోకి వచ్చి కూర్చున్నందుకు ఇది ఎంతో మందికి రహదారి అవ్వాలి, ఎంతో మందికి ఆదర్శంగా మీరు ఒక వ్యవస్థను తయారు చేయాలి. ముఖ్యంగా తల్లులు విద్యాలయం విషయంలో మీరు బాగా ఆలోచించాలి. రాధగారి ఆధ్వర్యంలో ఇక్కడ రాధా మనోహర్ దాస్ ఇక్కడ ఉండడు, కానీ రాధగారు ఇక్కడ ఉంటారు అమ్మా. అందుకని ఎవ్రీ సండే ఇక్కడ మనకి కింద మన మామయ్య గారు విశ్వ హిందూ పరిషత్ స్టేట్ ప్రెసిడెంట్. ఎవ్రీ ఫ్రైడే ఇక్కడ సత్సంగం నడుస్తుంది. ఎవ్రీ సండే మన సంస్కృతి సాంప్రదాయాల మీద పిల్లలకు ఫ్రీగా మనం చేస్తున్నాం. కానీ అంటే ఇది చాలదు కదా, నాశనం 90% జరుగుతుంది, మంచి 10% కూడా జరగట్లేదు. సమ్మర్ లో 200 మంది పిల్లలు వస్తారు. అందుకని మీ దృష్టి అంతా ఒకదాని మీద ఉండాలి. దేవాలయాలు పిల్లలు, దేవాలయాలు పిల్లలు, దేవాలయాలు పిల్లలు, గుడి పిల్లలు, గుడి దీని మీద పెట్టండి. ఈ జాతి బాగుపడుతుంది అమ్మా. ఒక చిన్న డౌట్. అడిగాడు. నేను శ్రీశైలం వెళ్ళాను నేను. ఆ దారిలో సిలువలు వేసి అన్ని పెట్టారు కదా, మరి అదంతా ప్లేస్ మనదే కదా, ఆ టెంపుల్ వాళ్ళు ఎందుకు దాన్ని చేయట్లేదు? వాళ్ళే ఎదవలు కాబట్టి, వాళ్ళు కూడా ఎదవలే కాబట్టి అమ్మా. కాదు తల్లి, పులిహారలో చికెన్ ఎముకలు వచ్చేలాంటి ఎదవల్ని పనిలో పెట్టిన పోరంతో గవర్నమెంట్ అక్కడ ఉన్నప్పుడు నువ్వు అన్నది జరుగుద్దా? నువ్వు అన్నది జరుగుద్దా? కాబట్టి నువ్వు క్వశ్చన్ లేదు. నీకు ఏమన్నా కొంచెం సొమ్ము దమ్ము ఉంటే డబ్బా పట్టుకెళ్ళి గోడ మీద వేసి. పరిస్థితి మారాలంటే మనం మారాలి, అదవుతుందా? పరిస్థితి మారాలంటే మనం మారాలి. మీకు ఉదాహరణ కలిపారు కాబట్టి చెప్తున్నాను. ఓ పల్లెటూరు, చిన్న ఊరేదో కొయ్యలగూడెం, అక్కడ స్తంభాల మీద ఓ గొర్రె, మా పీసుగాడు రక్తము 1 లీటర్ తాగండి మిమ్మల్ని రక్షించరు అని రాసుకుంటే స్తంభాల మీద వెళ్ళిపోతాడు. యేసు రక్తము అని రాసుకుంటే వెళ్ళిపోతున్నాడు. ఈయన డబ్బాటిని జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని రాసేస్తాడు. ఇది ఎక్కడ ఏం దొరుకుతుంది అని అక్కడ చూశాడు. రక్తం లేదు, రావడం ఉన్నాడు. నా రక్తంతో తడుపుతాడు ఏంటి నేను రాస్తుంటే నువ్వు సరిపెత్తావు అన్నాడు. కాదు బాబు, స్తంభం విద్యుత్ శాఖ మీ బాబుది కాబట్టి నువ్వు రక్తం రాసావు, నేను రావుని రాశాను అంటే ఆడి దగ్గర ఆన్సర్ లేక ఆడు స్టేజ్కి వెళ్ళిపోయాడు. నన్ను తిట్టాడు అని అట్రాసిటీ కేసు పెట్టేశాడు. వీడు గొర్రె అయ్యాక వీడి కులం ఏంటి? గొర్రె నా కొడుకులకి కులం ఏంట్రా? కులం లేని మతం కదా మీది. కులం అక్కర్లేదేం కదా వెళ్ళారు, మరి తోకెందుకో? నీకు సీను వెంకటేశ్వర అక్కర్లే కదా, వెంకటేశ్వర పేరు ఎందుకో లేకుండా బతుకో. ఎందుకు ఎలా చెప్తున్నారు అని కింద కామెంట్ ఒక చూద్దాం. అందుకే నేను ఎప్పుడే చెప్పాను, ఎలిఫెంట్ వాక్స్, డాగ్స్ బాక్స్,
రాధా మనోహర్ రాక్స్. సరే ఇది అవ్వలేదు, ఎందుకే వాడు కేసు పెట్టేశాడు. ఆ ఎస్ఐ పిలిచాడు, వాడు కేసు పెట్టాడు. ఓకే సార్ ఏం చేద్దాం? వాడు 1 lakh ఇస్తే వెనక్కి వస్తాడు సార్, ₹1 కూడా ఇవ్వండి సార్ అన్నాడు. అంటే వాడు సెల్లోంచి వెంట అక్కడ దూరం నుంచి వింటూ అన్నాడు, 50కి పైపై చెప్పేద్దాను, 50 పైసలు కూడా ఇవ్వండి సార్ అన్నాడు. 30 అన్నాడు. ఉప్పు కూడా ఎవరు 20 సార్, 10 సార్. ఆడ అలా దిగాడు. వాళ్ళకి ఉన్న జబ్బు, వాళ్ళకి కావాల్సిన డబ్బు. అలా దిగి మొత్తానికి ఎవరో వేరే వాళ్ళు వెళ్ళి వాడికి 500 516 ఇప్పించి వెళ్ళి ఇప్పుడు బిర్యానీ తింటాం కోరంబోకని పంపించాను. నిజాయితీ లేని మతము, నిజాయితీ లేని జనాలకి మంచి ప్లేస్ క్రైస్తవం అనేది. నీతి లేకుండా చక్కగా లోతులాగా, నీతి లేకుండా లోతు అనేవాడు కూతులతో పిల్లలు పుట్టించినట్టు, దావీదు అనేవాడు వాడి యొక్క పనిచేసే సైనికుడి భార్యతో కార్యక్రమం చేసి పిల్లోని కంటే యెహోవాడు ఎంత ఎదవంటే, ఇప్పుడు తప్పు చేసింది ఎవడు? దావీదు గాడు. ఆయన వేసేలా ఆయన పిల్లోని చంపేశాడు. పిల్లోడు ఏం తప్పు చేశాడు? దావీదు గాడు ఏం తప్పు చేశాడు? ఇలాంటి దావీదు గాడి కొంపలో పుట్టినోడే మనకు తీసుకో. అందుకనే మీరు చూడండి, వాళ్ళ అమ్మని ఎప్పుడు అతను అమ్మాని పిలవడం, ఓ స్త్రీ అంటాడు. ఎందుకని? మంట. నాన్నెవరో చెప్పలే కదా, నాన్నెవరో చెప్పుకోలేడు. అందుకే అతను నడిచేస్తుంటే, మేము నీ వలె వ్యభిచారం వల్ల పుట్టిన వారం కాము అంటారు వెనకాల నుంచి. కారిపోతుంటది. ఇప్పుడు మనం ఎవరినైనా నాన్నపేరు తగ్గ చెప్తాం, ఈరోజు చెప్పలేడు. ఆ చెప్పలేని పరిస్థితి వాళ్ళ అమ్మ వల్ల వచ్చింది. అందుకని అనుకుంటుంటాడు. అందుకని వాళ్ళ అమ్మని ఎప్పుడు అమ్మని పిలవడు, ఓమెన్ అంటుంటాడు. అందుకని వీళ్ళంతా ఆమెన్ అంటుంటారు. అదే ఆమెన్ ఎవరని తెలియక అదన్నమాట. ఇది అసలు విషయం. కాబట్టి ఈ దరిద్రపు మతం నుంచి మన దేశాన్ని రక్షించుకుందాం, మన ధర్మాన్ని రక్షించుకుందాం. అంత మీ చేతుల్లో నేను ఇవ్వాల్సింది ఇస్తాను. స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యా పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతతిర్భయాः. అమ్మా